ఇక వివరాలు చూద్దాం. విజయనగరం జిల్లాలో పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన సోలార్ విద్యుత్తు ప్లాంట్ నిరుపయోగంగా పడి ఉంది. రోజుకు 4500 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల సోలార్ విద్యుత్తు ప్లాంట్ను అధికారులు ఎందుకు పనికిరాకుండా తయారు చేశారని స్థానికులు మండిపడుతున్నారు. మొత్తానికి కారణాలేమైనా విజయనగరం జిల్లాలో నిరుపయోగంగా మారిన సోలార్ విద్యుత్తు ప్లాంటుపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. విజయనగరం మున్సిపాలిటీకి విద్యుత్ బిల్లుల బెడద తగ్గించాలనే లక్ష్యంతో గత పాలకులు సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. మొదట్లే బాగానే నడిచిన ప్లాంట్ ను ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. రాను రాను మరమ్మతులకు నిధులను మంజూరు చేయకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పుడు ఆ ప్లాంట్ కాస్త అలంకారప్రాయంగా మారింది. గత టీడీపీ హయాంలో 4.84 కోట్ల రూపాయల వ్యయంతో విజయనగరంలోని ద్వారపుడి వద్ద ఈ ప్లాంట్ ను నిర్మించారు. ఇది ఉత్పత్తి చేసే విద్యుత్ ను మున్సిపాలిటీ కార్యాలయానికి వినియోగించుకోగా మిగిలిన కరెంట్ ను విద్యుత్ సంస్థకు అమ్మాలని నిర్ణయించారు. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం సోలార్ ప్లాంట్లను పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితికి చేరిందని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. దీంతో సోలార్ ప్లాంట్ సామాగ్రి చెల్లాచెదురుగా పడి దర్శనమిస్తోంది. సూర్యకాంతి ఉపయోగించుకుని ఈ సోలార్ ని పెట్టడం జరిగింది. ఈ సోలార్ పెట్టి ఇంచుమించు 5 కోట్లు 4 కోట్ల 80 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఈ విజయనగరం పట్టణానికి కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మేము అందరూ ఆలోచించాం, చాలా సంతోషించాం. అయితే ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ నాయకులు వచ్చిన తర్వాత మరి ఇది పడిపోయినప్పుడు కూడా, ఇరిపోయినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఆఖరికి మీటర్ కాలిపోయినప్పుడు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఆఖరికి పూర్తిగా అంటే కొద్ది లాస్ట్ కోసం ఏమీ లేకన్నా, ఒక 9 నెలల నుంచి ఏమీ లేకన్నా జరిగిపోయింది. అసలు ఈ ఊరి నుంచి కరెంట్ వెళ్ళడం కానీ, వారం కానీ ఇవన్నీ పడిపోయి ఆఖరికి తుల్లిపోయి ఈ ప్లేట్లు గడ్డ వచ్చి మా గ్రామంలోకి వచ్చి ఎవరికైనా ఈ పక్కన పశువులు కాసుకున్న కానీ, తోటలో ఉన్న కానీ ఆగా ఎగిరి దెబ్బలు తోలుతూ పరిస్థితికి వచ్చాం. మంచిదలా పోయి చెడు కనపడుతుంది. ద్వారపుడి వద్ద నెలకొల్పిన ఈ సోలార్ విద్యుత్ ప్లాంటు వినియోగంలోకి తీసుకువస్తే ఇటు మున్సిపల్ కార్పొరేషన్ అవసరాలతో పాటు మిగిలిన విద్యుత్ ను సంస్థలకు అమ్మడం ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని జిల్లా నాయకులు అంటున్నారు. విద్యుత్ బిల్లులు కట్టలేక సతమతం అవుతూ కొన్ని సందర్భాల్లో మున్సిపల్ ఆఫీసు తాళాలు కూడా వేసే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితి విజయనగరం మున్సిపాలిటీకి రాకూడదన్న ఒక సదుద్దేశంతో అప్పటి కేంద్ర మంత్రి వర్యులు ఒక దూరదృష్టితో అశోక్ గజపతిరాజు గారు ఇటువంటి ప్రాజెక్ట్ చేస్తే భవిష్యత్తులో మనకి విద్యుత్ బిల్లుల వల్ల ఆర్థికంగా మున్సిపాలిటీకి ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఎంత నష్టం జరిగిందంటే ఇది పర్ డే 4000 to 4500 యూనిట్స్ జనరేట్ చేసే ప్రాజెక్ట్ ఇది. అంటే ఎంత నష్టపోయామో చూడండి, మున్సిపాలిటీకి ఆర్థికంగా ఎంత నష్టం జరిగిందో చూడండి. ఇవాళ వేళాపాల లేని విద్యుత్ కోతలతో ప్రజలు అవుతున్న టైంలో కూడా మన ప్రాజెక్ట్ ఏమవుతుందన్న జ్ఞానం కూడా ఈ పాలకవర్గం కానీ ఇక్కడ అధికారులకు కానీ లేకపోవడం చాలా శోచనీయం, బాధాకరం. ఎక్కడైనా కళ్ళు తెరిచి దీన్ని మళ్ళీ రెనోవేట్ కావాలంటే, విద్యుత్ ఉత్పత్తి కావాలంటే మనం ఏ స్టెప్స్ తీసుకోవాలన్నది ఎంత త్వరితగతిన తీసుకుంటే అంత త్వరితగతిన ఆర్థికంగా అయ్యే నష్టం తగ్గే విధంగా ఉంటుందని భావిస్తూ, అసలే కరెంటు కష్టాలు పడుతున్న ఈ రోజుల్లో వినియోగంలో ఉన్న సోలార్ విద్యుత్ ప్లాంట్లను మూలన పడేయడమేంటని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ప్లాంట్ ను వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వ అధికారులు ఏదైతే సోలార్ ప్లాంట్ ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చుకొని దీని ద్వారా రోజుకి 4500 యూనిట్లు ఉత్పత్తి అందితే మరింత మందికి విద్యుత్ సరఫరా చేసుకునే వీలుగా ఉంటుంది. ఆ విధంగా చర్యలు తీసుకుంటారని కోరుకుందాం. కెమెరా పర్సన్ మహేశ్వరతో నరసింహ, హెచ్ఎంటీవీ, విజయనగరం. భారతదేశంలో పాకిస్తానీ క్యాంప్ ఉందా? అది కూడా మన తెలంగాణలోనే ఉందంటే మీరు నమ్ముతారా? అవును, మంచిర్యాల మందమరిలో ఉన్న ఈ క్యాంప్ ఇప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. కనీస వసతులు కూడా లేక కష్టాల కడలలో స్థానికులు బతికిడుస్తున్నారు. ఇంతకీ ఈ పాకిస్తాన్ క్యాంప్ కదేంటి, అక్కడ సమస్యలేంటి? వాట్స్ ద స్టోరీ. లో బంగ్లా విముక్తి యుద్ధం సందర్భంగా అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ జోక్యం చేసుకుని పాకిస్తాన్లోని కాందిశీకులను భారత్కు తీసుకొచ్చారు. అలా 1972లో పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చిన వారికి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు
మంచిర్యాల జిల్లా మందమర్రి, కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్, కాగజ్ నగర్, కౌటాల, సిర్పూర్ ప్రాంతాలలో పునరావాసం, ఉపాధి కల్పించారు. అందులో ఒకటే మందమర్రి మున్సిపాలిటీలోని 4వ వార్డులో పాకిస్తాన్ క్యాంప్ కళానగర్. ఒకప్పుడు 200 కుటుంబాలున్న ఈ ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం వీరి కోసం ప్రత్యేక ఆసుపత్రి, పాఠశాల కూడా ఏర్పాటు చేసింది. స్థానికులు వారిపై దాడులు చేయకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మాది కాళీనగర్, మాది బందవరి దగ్గర ఉంటాము. ఇంతకుముందు పాకిస్తాన్ కేం పందురు కానీ నా పేరు ముత్య రామక్క. మాకు ఏం సవలతు లేదు. మాకు ఇవ్వలు వచ్చినా కానీ మాకు ఏం సవలతు చేస్తలేరు. మాకు జంగల్ ఉన్నట్టున్నాము, పాములు వస్తున్నాయి, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏది సవలతు లేదు. మేము ఆ గొండోళ్ళు ఉన్నట్టుంటున్నాము. ఇంతమంది ఇంతకుముందు 40-50 కుటుంబాలు దాకుండే, ఇప్పుడు 40 కుటుంబాలు అయినాం. అందరం నిరుద్యోగులమే, తక్కువ పనున్నోళ్ళు తక్కువ ఉన్నారు, లేనోళ్ళమే ఎక్కువ ఉన్నాము. మేము చీకట్ల బతుకుతున్నాం. మరి మా సాంగతి ఏంది? ఈ క్యాంపులో పాకిస్తాన్ నుంచి వచ్చిన కుటుంబాలు ఉంటున్నాయని తెలియడంతో అప్పటి నుంచి స్థానికులు దీనిని పాకిస్తాన్ క్యాంపుగా పిలిచేవారు. అప్పట్లో దీనిని నేతాజీ నగర్ గా పిలిచినా మున్సిపల్ రికార్డుల్లో కూడా పాకిస్తాన్ క్యాంపు పేరే ఉంది. కాలనీలోని కొందరు తమ ఇళ్ల ముందు కాళికాదేవి ఆలయం నిర్మించుకుని కలీనగర్ గా మార్చేసుకున్నారు. అంతేకాదు దీపావళి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అలా కొన్నాళ్ల పాటు సాగిన కాలక్రమేణా ఈ క్యాంపు నిర్వహణలో ప్రభుత్వాలు అంతగా చొరవ చూపించకపోవడంతో ఈ కళానగర్ ఇప్పుడు కళా విహీనంగా తయారైంది. రిఫ్యూజీ క్యాంపు 1972 రిఫ్యూజీ క్యాంపు. మా తాత ముత్తాతలు వచ్చారు 72 నుంచి. మా నాన్న పేరు పంచనన్ చటార్జీ. మేము ఉన్నది ఈయనే. మేము మా తాత ముత్తాతలు అందరు ఇక్కడనే చనిపోయారు. అందరు ఇక్కడనే. మాకు ఉన్నది గిదే భూమి, గిదే జాగా మాది. మాకైతే మాకు ప్రభుత్వం ఇచ్చింది మాకు ఏది లేదు. జీవన ఉపాధి లేక మాకు పట్టించుకునేది ఏ రాజకీయ నాయకులు లేదు, ఏది లేదు. మామూలని వాడుకునేది రాజకీయ నాయకులు ఓట్లప్పటికే. ఓట్లు ఉన్నప్పుడు మాకు రాజకీయ నాయకులు మా ముంగడికి వస్తారు. మాకు ఇండ్లకు పట్టలు లేవు ఇంతవరకు. 72 నుంచి ఉన్నోళ్ళు మేము. మా తాత ముత్తాతలు ఉన్నది. మాకు ఇళ్ళకి పట్టలు లేకనే మాకు మొత్తం వర్షకులు. నేను కూడా ఇప్పుడు కూడా నేను బతికేది కూడా వర్షకుడు అయితే. పక్క పొంటి ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ అవుతుంది. ఇళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. మేమైతే ఇళ్లలో ఉంటలేము. జీవనోపాధి కోసం వలసల పోను ప్రస్తుతం ఈ కాలనీలో 40 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. తొలుత వీరికి ప్రభుత్వం తరపున అన్ని రకాల ప్రోత్సాహకాలు అందినప్పటికీ ప్రస్తుతం అలాంటివేవి అందడం లేదు. దీంతో ఈ కాళీనగర్ లో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. పొంగుతున్న డ్రైనేజీ, బీటల వారిన ఇల్లు, కూలిన కరెంటు స్తంభాలతో, పేరుకుపోయిన చెత్త చెదారాలతో అధ్వాన్నంగా మారింది ఈ కాళీనగర్ పరిస్థితి. అంతేకాదు ఈ కాలనీ పక్కనే ఉన్న ఓపెన్ కాస్ట్ గనుల్లో పేలుళ్లతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు ఇక్కడి ప్రజలు. తాత ముత్తాతల కాలం నుంచి ఈ క్యాంపులోనే ఉంటున్నామని, అయినప్పటికీ తమను ఇక్కడి ప్రభుత్వాలు, అధికారులెవరూ పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. 60 సంవత్సరం అవుతుంది ఈ పాకిస్తాన్ క్యాంప్ వస్తున్నా నేను. ఇంకా బ్లాస్టింగ్ అవుతుంది, ఇల్లు ఖరాబ్ అవుతుంది, మా రోడ్ మంచిగా చెత్తలేవు, కొన్ని మళ్ళా ఎస్వరం చెత్తలేవు, కాలువ మంచిగా సాఫ్ చెత్తలేవు. ఒకప్పటి ప్రభుత్వ ఉద్దేశం బాగానే ఉన్నా పర్యవేక్షణలో అధికారుల లోపం ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. బంగ్లాదేశ్తో యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన నిర్వాసిత కాలనీ పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వారి అభ్యున్నతికి చొరవ చూపించాలని, ఈ కాళీనగర్ కాలనీ అభివృద్ధికి మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల కల్పనకు చొరవ చూపించాలని మనం కూడా కోరుకుందాం. అంగవైకల్యం అతడి జీవితాన్ని అంధకారం చేసింది. అతన్ని విధి వంచిందనాలో లేక దైవం కరుణించలేదు అనాలో తెలియదు, కానీ 23 ఏళ్లుగా అచేతనుడిగా పడి ఉన్నాడు. 4 గోడలకే పరిమితమయ్యాడు. నడవలేడు, మాట్లాడలేడు, ఆకలుండదు, దప్పిక తెలియదు. ఇంటికి పెద్ద కొడుకులా పుట్టి ఇంటికే పరిమితమయ్యాడు. ఇది నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ అభాగ్యుని దీనగాథ. జీవోత్సవంలా కనిపిస్తున్న ఈ యువకుని పేరు షోయబ్ అలీ. నిలబడలేడు, నడవలేడు, మాట్లాడలేడు, మనసులో మాట పంచుకోలేడు, తన పనులు తాను చేసుకోలేడు, ఎముకలు గోళ్లు గట్టి మంచానికే పరిమితమయ్యాడు.
ఆకలి కాదు, దప్పిక తెలియదు. 23 ఏళ్లొచ్చినా కన్నతల్లి సపర్యలు చేస్తోంది. వయస్సు కన్నా చిన్నపిల్లాడిలా కనిపిస్తున్న షోయబ్ అలీ పరిస్థితి చూస్తే కష్టానికే కన్నీరొస్తుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం షక్కర్ నగర్ కు చెందిన యాసిన్ అలీ అబీబా బేగం పెద్ద కుమారుడు షోయబ్ అలీ పుట్టుకతోనే వికలాంగుడు. మొదటి సంతానం కొడుకు పుట్టాడని సంతోషపడ్డ ఆ కుటుంబానికి ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. షోయబ్ పరిస్థితి చూసి ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. జీవోత్సవంలా మారిన కుమారుణ్ణి చూసి కుమిలిపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడనే పరిస్థితుల్లోనూ షోయబ్ను మామూలు మనిషిగా చేయటానికి ఆ తల్లిదండ్రుల ఆరాటం వర్ణనాతీతం. ఆస్పత్రుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు. ఆర్థిక స్తోమత సహకరించకపోయినా 15 లక్షల వరకు అప్పు చేసి మరీ వైద్యం చేయించారు. అయినా షోయబ్ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఇటు కొడుక్కి సేవ చేయలేక, అటు కుటుంబ పోషణ కోసం కూలీ పనులకు వెళ్లలేక ఆ తల్లి నరకయాతన పడుతోంది. 23 సంవత్సరాలు ఉన్నాయి. నడవరాదు, కూర్చుండరాదు, లేవరాదు, తినరాదు, బయటికి పోయరాదు, అన్నీ నేనే చెయ్యాలా. మా ఆయన ఒకటే చెయ్యతందుకు. పెద్ద కొడుకు ఇట్లా ఉన్నాడు, మాకు ఏం సహాయం లేదు. 4 ఆడపిల్లలు, 2 కొడుకులు. పెద్ద కొడుకు ఇట్లా ఉన్నాడు, చిన్న కొడుకు చిన్నగా ఉన్నాడు. ఎవరు లేడు చేయతందుకు. మాకు బాధ ఉంది. పెద్ద కొడుకు అంటే పెద్ద కొడుకు 23 సంవత్సరాలు అంటే ఇప్పుడు పని చేసంటారు. ఇప్పుడు ఏం చేయరాదు, ఏం రాదు. మాకు బాధ అవుతుంది. మళ్ళా అన్ని హాస్పిటల్ తిరిగి పోయి వచ్చినాం కానీ ఏం లాభం లేదు. 15 లక్షల దాకా 15 లక్షల దాకా ఖర్చు అయింది కానీ ఏం లేదు. ఆడపిల్లలకు పెళ్లి చేయాలా. మా ఆయన ఒక్క ఆమె మేస్త్రి పని చేస్తాడు. ఏం జాయిదా లేదు, ఏం లేదు. పెళ్లికొచ్చిన కూతుళ్లు, కదల్లేని కొడుకు. మేస్త్రి పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్న 4 వేళ్లు నోట్లోకి వెళ్లలేని దయనీయ పరిస్థితి వారిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది ఆ కుటుంబం. 23 సంవత్సరాలు ఉంటుంది అన్నది. ఇప్పుడు ఆయనకి ఏమైనా బయట పోవాలంటే ఆటో మాట్లాడుకోవాలా, ఎక్కడ వెళ్ళాలంటే మనిషి 2 ఉండాలా, బయట తీసుకోవాలంటే బాత్రూమ్ తీసుకోవాలంటే ఒక మనిషి ఉండాలా, అన్నం తినాలంటే తినిపియాలా, కూర్చొని తినిపియాలా. ఆ పరిస్థితి ఉన్నది. ఆయనకు చాలా ఘోరం ఉన్నది. ఇప్పుడు హాస్పిటల్ అయితే డాక్టర్ అయితే ఏం కాదన్నారు. ఇప్పుడైతే ఇడిచిపెట్ట. అందుకోసం వాళ్ళ ఇంట్లో ఒక మనిషి ఆమె మా అక్క, అతను దానికే వెళ్ళిపోతుంది. ఇక్కడ వెళ్ళాలంటే ఇక్కడ వెళ్ళే పరిస్థితి లేదు మా అక్కది. మా బావ అయితే బయట వెళ్ళాలా, పని చేస్తేనే ఏమన్నా నడుస్తుంది, లేకుండా నడవది. 5 ఆడపిల్లలు, 4 ఆడపిల్లలు ఉన్నారు. ఒక మగపిల్ల, ఒక బిడ్డ, 2 మగపిల్లలు. ఒక కొడుకు చిన్నగా ఉన్నాడు. ఈయన 23 స్టేజ్ ఉన్నది కానీ ఇప్పుడు ఏం చేసే పరిస్థితి లేదు అన్నది. దయచేసి ఏమనగా దాతలు ఆదుకుని దాదుకోగలం. మనసున్న మారాజులు ముందుకొచ్చి తమకు సాయం చేయాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. హనుమాన్ శోభాయాత్ర సికింద్రాబాద్కు చేరుకుంది. సికింద్రాబాద్ నుంచి శోభాయాత్రకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రమేష్, చెప్పండి, శోభాయాత్ర ఎలా కొనసాగుతోంది? రమేష్, చెప్పండి, శోభాయాత్ర ఎలా కొనసాగుతోంది? భక్తులు ఎంతమంది పాల్గొన్నారు? ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎలా జరుగుతోంది? ఉదయం గౌలిగూడ హనుమాన్ మందిరం నుంచి కూడా శోభాయాత్ర ప్రారంభం కావడం జరిగింది. మరికొద్ది సేపట్లో కూడా మీకు తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు అయితే శోభాయాత్ర అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే మరికొద్ది సేపట్లో ఆ శోభాయాత్రకు సంబంధించి కూడా ముగిస్తున్న నేపథ్యంలో కూడా భక్తులు నగరం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి శోభాయాత్రకు పాల్గొనడానికి పెద్ద ఎత్తున భక్తులు అయితే రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా దాదాపు 4 లక్షల మందికి సంబంధించి కూడా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే బజరంగ దళ వాళ్ళు అయితే చెప్తున్నారు. దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో కూడా గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకైతే 12 కిలోమీటర్కి సంబంధించి కూడా ప్రధాన
ప్రధాన యాత్రకు సంబంధించి శోభయాత్ర నిర్వహించడం జరిగింది. కర్మన్ఘట్ నుంచి కూడా ప్రత్యేకంగా మరి యొక్క శోభయాత్ర కూడా ఇటు కోటి ఉమెన్స్ కమిటీ వరకు కూడా యాడ్ కావడం, తర్వాత మొత్తం 22 కిలోమీటర్లకు సంబంధించిన శోభయాత్ర అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగిందని చెప్పవచ్చు. ఇప్పటికే హనుమాన్ భక్తులు కానీ తర్వాత బజరంగ దళ కార్యకర్తలకు సంబంధించి పెద్ద ఎత్తున పాల్గొని ఆ బైక్ ర్యాలీతో పాటు తర్వాత ఇటు ఉత్సాహంగా జెండలు తీసుకొని తర్వాత జై శ్రీరామ్ అంటూ నినాదాలతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున నగరంలోని పెద్ద ఎత్తున శోభయాత్ర అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపు ఇటు బైబిల్ హౌస్ నుంచి కూడా పారడైజ్ సిగ్నల్ వరకు కూడా ఈ శోభయాత్ర అయితే ప్రస్తుతం నెమ్మదిగా కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో హనుమాన్ టెంపుల్కి వచ్చిన తర్వాత పూజలు చేసిన తర్వాత ముగింపుకు సంబంధించి కూడా శోభయాత్ర అయితే ముగిస్తుంది. అదే ఇక్కడికే ఎక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించి కూడా అంతరాయం కలగకుండా కూడా ట్రాఫిక్ పోలీసులు కానీ తర్వాత పోలీసు యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో శోభయాత్ర జరిగే ప్రాంతానికి సంబంధించి కూడా ఎటు రావద్దని చెప్పడంతో కూడా ప్రజలు సహకరించడం కూడా జరిగింది. కానీ మరికొద్దిసేపటికి సంబంధించి జరుగుతున్న నేపథ్య శోభయాత్రకు సంబంధించి కూడా అందరూ సహకరించి విజయవంతంగా కూడా ప్రశాంతంగా ముగించాలని చెప్పి కూడా ఇప్పటికే థ్యాంక్ యూ. మహిళా జనోద్ధారకుడు, రచయిత, సంఘ సంస్కర్త, విద్యా ప్రదాత, జర్నలిస్టుగా ఏ రంగంలోకి వెళ్ళైనా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారాయన. ప్రజా చైతన్యం కోసం అహర్నిశలు శ్రమించిన నవయుగ వైతాళికుడు ఆయన. నమ్మిన సిద్ధాంతంపై చివరి శ్వాస వరకు నిలబడిన మహనీయుడు ఆయనే కందుకూరి వీరేశలింగం. ముఖ్యంగా కందుకూరి బాల్య వివాహాలు, సతీ సహగమనం, మూఢనమ్మకాలు వంటి రుగ్మతలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. తన రచనలతోనే కాదు స్వయంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. ముఖ్యంగా బాల్య వివాహాలు అడ్డుకోవడం, బాలిక విద్యకు ప్రత్యేకంగా కృషి చేశారు. వితంతు వివాహాలు జరిపించారు. అంతేకాదు ప్రస్తుతం కొనసాగుతున్న కో ఎడ్యుకేషన్ విధానాన్ని కూడా కందుకూరి కృషి ఫలితమని చెప్పుకోవాలి. 1905 సంవత్సరంలో ఆయన ఏర్పాటు చేసిన హితకారిణి ట్రస్ట్ ద్వారా సామాజిక అసమానతలు రూపుమాపేందుకు ప్రత్యేక కృషి చేశారు. అలా ఆయన తన యావదాస్తిని విరాళంగా ఇస్తూ ఏర్పాటు చేసిన 7 విద్యా సంస్థలు నేడు ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. రావు బహదూర్ శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాజమహేంద్రవరంలో గొప్ప సంఘ సంస్కర్తగా పేరు ప్రఖ్యాతులు గడించారు. ఆయన రాజమహేంద్రవరంలోనే కాదు యావత్ ఆంధ్రదేశంలోనే, యావత్ దక్షిణ భారతదేశంలోనే గొప్ప సంఘ సంస్కర్త. ఆయన స్త్రీ వితంతు పునర్వివాహం కొరకు పాటుపడిన మహోన్నత వ్యక్తి. మరి ముఖ్యంగా వితంతు శరణాలయాన్ని స్థాపించాడు ఆయన. అలాంటి వితంతు శరణాలయం ఈ ఆనంద గార్డెన్స్లో చాలా కాలం వరకు నడిచింది. తర్వాత ఇతగాని సమాజం దానిని వితంతు శరణాలయాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడంతో కేవీ స్టేట్ హోమ్, కందుకూరి వీరేశలింగం స్టేట్ హోమ్గా అది ప్రస్తుతం చలామణి అవుతుంది. అది మనకి ఆనంద గార్డెన్స్ క్యాంపస్లోనే ఉంది. స్థలం కూడా వీరేశలింగం గారు సంపాదించిన ఇతగాని సమాజం నుంచి ఇవ్వడం జరిగింది. అలా కందుకూరి వీరేశలింగం పంతులు గారు తన యావదాస్తిని ఇతగాని సమాజం అనే సంస్థను స్థాపించి దానికి దారాదత్తం చేయడం జరిగింది. ఆ ఇతగాని సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం అనేక 7 విద్యా సంస్థలు రాజమండ్రిలో నడుపబడుతున్నాయి. దాంట్లో 5 ఎయిడెడ్ విద్యా సంస్థలు, 2 అన్ఎయిడెడ్ విద్యా సంస్థలు. ఆయన ఆశయాలకు అనుగుణంగా హితగారి సమాజం పనిచేస్తూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు దూసుకుపోయే విధంగా చేస్తున్న హితగారి సమాజానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. 175వ శతవసంత అమృతోత్సవ వేడుకలు, జయంతి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించడానికి అనేక సన్నిహితాలు జరుగుతున్నాయి. అయితే కందుకూరి ఆశయం అనేటువంటిది మాత్రం జనాల్లోకి ఎంతవరకు వెళుతుంది అనేటువంటిది ప్రశ్నార్థకమే ఇప్పటికీ కూడా. కారణం ఏమిటి అంటే గనక ఆయన అనుకునేటువంటి ఆశయాలన్నీ కూడా ఆయన ఏవైతే పోరాటాలు చేశారో, ఒక లంచగొండితనం మీద కానీ, లేదా ఒక వేశ్య లోలత్వం మీద కానీ, లేదా సమాజంలో ప్రతి వ్యవస్థలో ఉండేటువంటి ప్రతి లోపాన్ని కూడా ఆయన ఎత్తి చూపుతూ అనేకమైనటువంటి సాహితీపరమైనటువంటి రచనలు చేశారు. ఒక నాటకాలు కానీ, లేదా నవళ్ళు కానీ, లేదా అధిక్షేప రచనలు కానీ. ఒకటేంటి, ఈ ఆధునిక కాలానికి కావలసినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాలైనటువంటి రచనలు ఆయన కలం నుండి జాలువారాయి. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి సమాజ శ్రేయస్సు కోసం, సమాజ దృక్పథంతో, సమాజం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ఆయన ప్రతి పని కూడా సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటిదే. మరి ఆయన ఆశయాలు ఎంతవరకు కొనసాగిస్తారు, లేదా ఎంతవరకు ముందుకు తీసుకువెళతారు అనేటువంటిది ఈ సమాజం ప్రజలపైనే ఆ ప్రశ్న ఇమిడి ఉంది. కందుకూరి 175వ జయంతి సందర్భంగా
శతవసంత అమృతోత్సవానికి రాజమండ్రిలోని మ్యూజియం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హితకారిణి ట్రస్ట్ బాధ్యతలు చేపట్టిన సభ్యులు కందుకూరి జయంతిని మరింత ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఆయన జీవిత విశేషాలతో ఓ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. అలాగే ఆయన వినియోగించిన వస్తువులు, ఆయన నివసించిన ఇంటినే మ్యూజియంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో వీరేశలింగం జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు ఆయన రచనలో ఉండేలా చూస్తున్నారు. జీవిత చరిత్రకు సంబంధించిన ఆయన ఉపయోగించిన వస్తువులను కానీ, పుస్తకాలను రచించిన పుస్తకాలను కానీ, తర్వాత అన్ని కూడా ఒక చోట చేర్చి ఒక మ్యూజియంలా పెట్టాలి. తర్వాత తరం వాళ్ళందరికీ కూడా ఆయన జీవిత చరిత్ర గురించి తెలియచేయాలని ఒక ఆశతో త్వరలోనే మేము ఒక మ్యూజియంని ఏర్పాటు చేసి ఆయనకి సంబంధించినవన్నీ కూడా దాంట్లో పెట్టి నెక్స్ట్ తరాల వారందరికీ కూడా మేము భావితరాల వారందరికీ కూడా మేము చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. నిస్వార్థంగా సమాజ హితం కోసం పాటుపడిన వీరేశలింగం పంతులు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శప్రాయుడే. అలాంటి మహనీయుడిని స్మరించుకోవడమే కాదు, ఆయన ఆశయ సాధనలో, ఆయన చూపిన బాటలో పయనించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. కాంక్రీట్ జంగల్లో పార్కుల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. ఆ ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్లో ఆహ్లాదపూరిత వాతావరణం కలిగించే దిశగా అడుగులు వేస్తోంది. రంగురంగుల పూలు, ఆకర్షణీయమైన మొక్కల మధ్య వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేస్తూ ప్రజలు ఎంజాయ్ చేసేలా వనాలను తీర్చిదిద్దుతోంది. రాయదుర్గంలోని పురాతన మల్కం చెరువును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వేసవి కాలంలో సాయంత్రం సేద తీరేందుకు అందుబాటులోకి వచ్చిన మల్కం చెరువుపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ శేర్లింగంపల్లి మండల పరిధిలో 51.30 ఎకరాల విస్తీర్ణంలో గల రాయదుర్గం మల్కం చెరువు అందుబాటులోకి వచ్చింది. ఓల్డ్ బాంబే హైవే వెంబడి ఉండటంతో ఈ చెరువును మినీ ట్యాంక్ బండ్లా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ఆర్ నిధులు వెచ్చించగా మొదట చెరువులో పూడికతీత పనులు చేపట్టారు. వాటితో పాటు ఇన్లెట్, అవుట్లెట్ మార్గాలను అభివృద్ధి చేశారు. చెరువు చుట్టూ గ్రిల్స్ వేసి అభివృద్ధి పరిచారు. ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, హైదరాబాద్ నాలెడ్జ్ సిటీకి చేరువలోనే పురాతన జాతీయ రహదారికి పక్కనే రోడ్ సైడ్ లేక్ కావడంతో మల్కం చెరువుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ సుందరీకరించారు. దీన్ని మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రారంభించారు. రాత్రిపూట విద్యుత్ వెలుగుల్లో చెరువు ప్రాంతమంతా చూపరుల్ని కట్టిపడేస్తోంది. ల్యాండ్స్కేప్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, యాంపీ థియేటర్, సైక్లింగ్, జాగింగ్ ట్రాక్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తదితర వసతుల్ని కల్పించారు. చాలా మంచిగా ఉంది ఇది. మంచి ఐడియా. బికాస్ అర్బన్ స్పేసెస్లో ఈ మాదిరి యూ నీడ్ గ్రీన్ స్పేసెస్. అది లేదంట సరౌండింగ్ పీపుల్కి డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఎవ్రీథింగ్ విల్ ఇంక్రీజ్. డైలీ ఇది వాకింగ్ పబ్లిక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. ఐ థింక్ దే షుడ్ హ్యావ్ మోర్ సచ్ పార్క్స్ ఆల్ ఓవర్ ద సిటీ. మినీ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దిన మల్కం చెరువు లాంటివి హైదరాబాద్ నగరంలో మరిన్ని రావాలని నగరవాసులు కోరుతున్నారు. ఎవరు కూడా పార్కులకి వెళ్ళాలంటే చాలా కష్టపడేటటువంటి ఈ సమయంలో ఈ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మల్కం చెరువు పార్కు ఎంతగానే ఉపయోగపడుతుందనే విషయాన్ని చెప్తున్నారు. ఇలాంటి పార్కులు ఇంకా హైదరాబాద్ నగరంలో చాలా వస్తే ఇంకా హైదరాబాద్ నగర ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించడం చాలా ఈజీగా ఉంటుందనేది అందరూ చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ గజానంతో సతీష్, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. ఇవి మన ఊరు మన వార్తల విశేషాలు. కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ.